కవిత రాఠోడ్. కవిత గారు, మరి మీ పేరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మా కేశవ అన్న సినిమా టైటిల్, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా ఒక కవితలాగా అనిపించబోతోంది, ఒక నావెల్ లాగా ఉండబోతోంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఓకే, మా నిఖిల్ ఎలా ఉన్నారు? ఓ, నిఖిల్ ఇస్ సో హ్యాండ్సమ్. మీ హస్బెండ్ పక్కనే ఉన్నారండి. హస్బెండ్ కాదు, మా బ్రదర్. వారిని పట్టదా గోలీ? అరే అందుకే తెలుసుకోకుండా మాట్లాడద్దు అంటారు. అరే హౌ స్వీట్. యా, సో నౌ ఐ హ్యావ్ ఫుల్ లిబర్టీ టు సే దట్ నిఖిల్ ఇస్ సో హ్యాండ్సమ్. ఇక్కడ లేకపోయినా మీ హస్బెండ్ ఇంట్లో ఉంటారుగా, చెప్తా, ఆయనతో నేను మాట్లాడదాం. నువ్వు వాళ్ళ ఆయన వెనకాల పడ్డావు ఏంది పాప? ఓకే, హలో, ఇక్కడ ఉన్నలే కానీ కనిపించి చావడం లేదు. నువ్వు ఎక్కడ వెనకాల మా కుర్రాలు మా రీతువర్మ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళు. మీ కుర్రాళ్ళు ఏంటయా? మీ కుర్రాళ్ళు ఏంటి అసలు? అండ్ నెక్స్ట్ ఇక్కడ మాట్లాడదాం. నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి లేమాలే, లేచి నిలబడు. హాయ్, హలో, నా పేరు లాస్య. యాక్చువల్గా నేను ఏం పేరు? లాస్య. మాకు వినని నచ్చని పేరు అది. నాకు తెలియదు ఆవిడ ఎవరో. హలో రవి. పడిందా గోలీ? ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నిఖిల్. చాలా చాలా ఇష్టం నాకు. ఓకే, ఇప్పుడు నిఖిల్ గారి ఫ్యాన్ కదా, ఇప్పుడు మీకు ఛాన్స్ వస్తే నిఖిల్ ఇస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, అందరికీ తెలుసు కదా. ఇక సెల్ ఫోన్ అక్కడే పెట్టి ఒక్కసారి రా, నీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంది. నిఖిల్ గారు ఆవిడే వస్తారండి, మీ తొందరపాటు ఆవిడ వస్తారు. అంటే రావడం కష్టం కదా అని హెల్ప్ చేస్తున్నారు అంతే. ఎలా రండి ఇలా వెళ్దాం, పద. నాడు. ఇప్పుడు నిఖిల్ కోసం లైవ్ గా ఒక అమ్మాయి పాట పాడబోతుంది. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా 2 minutes ఆఫ్ నిఖిల్ ఇస్ ఆల్ యోర్స్. నువ్వు ఎలా ఇంప్రెస్ చేస్తావు అది నీ ఇష్టం నాన్న, కానీ ఇంప్రెస్ చేయాలి. ఓకేనా? కెమెరా ఉంటుంది కాబట్టి అటు తిరగాలి, కొంచెం ఇటు దగ్గర రా. మైక్ కావాలా? రెడీ, కమ్ ఆన్, యూ హ్యావ్ టు ఇంప్రెస్ నిఖిల్. ఏం చేస్తావు నీ ఇష్టం. ఫ్యామిలీస్ ఉన్నాయి, కొంచెం పద్ధతి. ఏం చేయదండి, దూరం. రెడీ, యాక్షన్ కాదు, గో హెడ్. ఐఎమ్ వెరీ మచ్ స్కేర్డ్. అయ్యో, దూరం నుంచి ఫ్యాన్ అన్నావు, దగ్గర నుంచి పై. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి, నీకు తెలియదు, నీకు మేనర్స్ తెలియదు. బేసిక్లీ అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి, అమ్మాయిలు ఎప్పుడు ప్రపోజ్ చేయకూడదు. ఓకేనా? ఓకే, అది మనం అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్. భయ్యా నాకు తెలుసు, కానీ అమ్మాయి నువ్వు అంటే పడి చచ్చిపోతుంది. కెమెరా ఉందమ్మా, విల్ టేక్ ఎ నైస్ సెల్ఫీ. ఆల్ రైట్, నేను అంటే ఇప్పుడు మేము ఇద్దరం అవలగాలమా? ఆడ నుంచి తీసుకొచ్చిన ప్రపోజ్. ఆల్ రైట్, సో దిస్ ఇస్ అ నైస్ సెల్ఫీ. ఇంకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెవర్ ఎవర్ ప్రపోజ్ టు లెట్ ద గైస్ ప్రపోజ్ టు యూ. ఓకేనా? అబ్బాయిలు అమ్మాయిలు ప్రపోజ్ చేయాలి. ఓకేనా? చెడగొడుతున్నావు నాయన, చెడగొడుతున్నావు కదా నాయన. అయితే ఇప్పుడు అబ్బాయిలు మీకు ఛాన్స్. రీతు వర్మకి ప్రపోజ్ ఎవరు చేస్తారు? ఎవరిలో ఉందా దమ్ము? ఉందా బాబాయ్? నువ్వు రా, బయటికి రా. బాగానే చేయలేపినావు, వీడికి వచ్చినాక ఐ లవ్ యూ చెప్తే సరిపోదు, కొంచెం కొత్తగా ఉండాలి. రీతు వర్మ, గెట్ రెడీ. దిస్ హ్యాండ్సమ్ గై. యా, ఇనే ఇద్దరావు. నువ్వు ఎట్లా ప్రపోజ్ చేస్తావు? దగ్గరికి వచ్చిన తర్వాత మీరు డర్ హోరే అనొద్దు. ఓకేనా? వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారమ్మా, జాగ్రత్త. రితు గారు, ఈ ఛాన్స్ కోసం నేను చాలా వేరు నుంచి ఎదురు చూస్తున్నాను. మరే, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఏం దత్తత తీసుకుంటున్నావా? ఈ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావా? మాకే తెలియదు ఇలా చేస్తామని. వెళ్ళి కూర్చో. ఏంటి, సెల్ఫీ కావాలా? సెల్ఫీ టైం కదా. ఆయనే చెడగొట్టాడు. సెల్ఫీ. వా, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్, ఇంకో హీరో ఉన్నారు, అభిషేక్ గారికి ప్రపోజ్ చేయాలి. సార్ మీరు అంత హ్యాండ్సమ్ ఉన్నారు కదా, రవి నేను చేయనా? ఎట్ట కనబడుతున్నావు భయ్యా? పెడుతున్నావు అసలు అనవసరంగా. వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు చిచ్చులు పెడుతున్నావు? వాళ్ళ ఫ్యామిలీ ఏం చిచ్చులు పెడుతున్నా? ఆయన ప్రపోజ్ చేస్తే ఎట్లా? ఉట్టిగా ఫ్యాన్స్ ఉన్నారు కదా అని. ఓకే, అభిషేక్ గారిని లేరా? సార్ వెనకాల చూడండి సార్, అబ్బాయిలు చేతులు లేపారు సార్. అది సార్ మన సత్తా. హీరోయిన్ కాదు అన్న హీరోయిన్ కాదే. ఆయనకి ఎవరైనా సరే చేతులు లేపుతున్నాడు ఆయన. సార్ మీకోసం సపరేట్ ఎంట్రన్స్ పెట్టాం, సపరేట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసాం, అందరిలో తిరగండి. కానీ ఇప్పుడైతే బ్యూటిఫుల్ ఒక స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. యూవీ రేస్తో. ఎస్, యూవీ లైట్స్